హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం డిఫాల్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్ కోర్ చూద్దాం. డిఫాల్ట్ కన్వెన్షన్స్ అంటే యాక్చువల్గా మనం డొమైన్ క్లాసెస్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్ కోర్ని యూజ్ చేసి మనం వాటిని డేటాబేస్ అండ్ టేబుల్స్ లాగా క్రియేట్ చేస్తున్నాం యూజింగ్ కోడ్ ఫస్ట్ అప్రోచ్. ఈ ఇక్కడ మనం ఈ డొమైన్ క్లాస్ నేమ్స్ ఎగ్జాక్ట్ గా టేబుల్ నేమ్ లాగా ఎలా కన్వర్ట్ అవుతున్నాయి, కాలమ్స్ ఎగ్జాక్ట్ గా మనకి ప్రాపర్టీస్ లాగా, అంటే ఇక్కడ మనం డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ ఎగ్జాక్ట్ గా కాలమ్స్ అండ్ డేటా టైప్స్ కూడా సేమ్ రిలేటెడ్ గా ఎలా వెళ్తున్నాయి, అలాగే ప్రైమరీ కీస్ అలాగే ఫారెన్ కీస్ ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ అవుతున్నాయి, అంటే ఎలా కన్వెన్షన్ అంటే లైక్ కన్వర్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్ కోర్ uses a set of default conventions that determines how to map between our database and entity classes. సో మన డేటాబేస్ కి అలాగే ఎంటిటీ క్లాసెస్ ని ఎలా మ్యాప్ చేయాలి అనేది ఇక్కడ డిఫాల్ట్ గా ఇది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది చేస్తుంది. సో దీస్ కన్వెన్షన్స్ హెల్ప్ అస్ టు రెడ్యూస్ ది కాన్ఫిగరేషన్ కోడ్ టు అచీవ్ దిస్ మ్యాపింగ్. సో ఈ మ్యాపింగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం సమ్ కోడింగ్ అనేది మనకి కొంచెం తగ్గుతుంది, రైట్? సో వీ అబ్జర్వ్ దట్ ది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ ఆటోమేటికలీ కాన్ఫిగర్ primary keys, foreign keys, indexes, and relations between the tables and appropriate data types or columns from the domain classes without requiring extra configuration. సో ఎడిషనల్ కాన్ఫిగరేషన్ మనం ఏం చేయం, జస్ట్ డొమైన్ క్లాసెస్ మాత్రం క్రియేట్ చేస్తాం అండ్ దానిలో ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తాం బై డిఫైనింగ్ డేటా టైప్స్. సో ఇది ఎలా మనకి ఇక్కడ ఆటోమేటికల్గా ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ అలాగే ఇండెక్సెస్, రిలేషన్ బిట్వీన్ ది టేబుల్స్ అండ్ అప్రోప్రియేట్ డేటా టైప్స్ కింద కన్వర్షన్ అనేది చేస్తుంది, ఇది ఆటోమేటిక్గా చేస్తుంది. క్లియర్? సో ది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఫోర్ డిఫాల్ట్ కన్వెన్షన్స్ మేక్ ఇట్ పాసిబుల్ టు ఆటోమేటికలీ కాన్ఫిగర్ ది డేటాబేస్ స్కీమా based on conventions set by the entity frame core API. సో entity framework core API ఇక్కడ బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఇది ఈ డేటాబేస్ స్కీమా, రైట్? ఇది ఆటోమేటికల్ గా కాన్ఫిగర్ అనేది చేయబడుతుంది ఇక్కడ, రైట్? సో క్రియేటింగ్ ది మోడల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మోడల్స్ ని క్రియేట్ చేద్దాం. సి స్టూడెంట్, స్టూడెంట్ కి సంబంధించి ఒక డొమైన్ క్లాస్ క్రియేట్ చేశారు. స్టూడెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, హైట్ అండ్ వెయిట్ ఈస్ పాస్పోర్ట్. అండ్ నేను ఇక్కడ స్టాండర్డ్ అండ్ గ్రేడ్ అని ఇంకా టూ క్లాసెస్ తీసుకున్నా. సో స్టాండర్డ్ కి సంబంధించిన ఇది లైక్ ఇక్కడ దీని వచ్చేసి మనం రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ అంటాం. అలానే గ్రేడ్ ఐడి, రైట్? అలాగే ఇది గ్రేడ్ లైక్ రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ ఇది. అలానే స్టాండర్డ్లో వచ్చేసి స్టాండర్డ్ ఐడి, స్టాండర్డ్ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ ఇది కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ. స్టూడెంట్కి సంబంధించి ఇది కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ అంటాం. అలాగే గ్రేడ్లో వచ్చేవాటికి గ్రేడ్ ఐడి, గ్రేడ్ నేమ్, సెక్షన్ అండ్ ఆల్సో ఇక్కడ కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ అనేది మనం ప్రొవైడ్ చేసాం. ఎందుకంటే స్టూడెంట్ అనేవాడు, స్టూడెంట్కి పర్టికులర్ ఒక స్టూడెంట్ తీసుకుంటే ఆ స్టూడెంట్ యొక్క స్టాండర్డ్ అనేది ఫస్ట్ స్టాండర్డే ఉంటుంది, గ్రేడ్ కూడా లైక్ వాడికి ఏ గ్రేడ్ వచ్చిందనే ఉంటుంది. అలాగే లైక్ గ్రేడ్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. దట్ మీన్స్ ఇక్కడ అదే స్టాండర్డ్లో తీసుకుంటే స్టాండర్డ్ ఐడి, స్టాండర్డ్ నేమ్, డిస్క్రిప్షన్, అలాగే సపోజ్ ఫస్ట్ స్టాండర్డ్ అనుకున్నామంటే ఆ స్టాండర్డ్లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. క్లియర్? అందుకని ఇక్కడ లిస్ట్ ఆఫ్ కలెక్షన్స్ తీసుకున్నాం. అండ్ గ్రేడ్, గ్రేడ్ ఐడి, గ్రేడ్ నేమ్ అండ్ సెక్షన్. సో ఈ గ్రేడ్లో లైక్ ఈ గ్రేడ్లో కూడా మీన్ సపోజ్ ఒక గ్రేడ్ సింగిల్ గ్రేడ్ తీసుకుంటే దానిలో స్టూడెంట్స్ అనే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అందుకనే మనం ఇక్కడ కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ అనేది తీసుకున్నాం. క్లియర్? రైట్? సో సేమ్ డొమైన్ క్లాసెస్ తీసుకున్నాం. అండ్ నౌ ఇప్పుడు కనుక మనం దీన్ని రన్ చేసాం అనుకోండి, దట్ మీన్స్ మైగ్రేట్ చేసాం. సో మైగ్రేషన్, సో చేద్దాం, మైగ్రేషన్ చేసి చూద్దాం. నుగట్ ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్, యాడ్ మైగ్రేషన్, క్రియేట్. ఇక్కడ మనకి ఏదైతే క్లాస్ నేమ్ ఏదైతే ఉందో కస్టమైజ్డ్ కాంటాక్ట్ నేమ్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేద్దాం, రైట్? అండ్ అప్డేట్, అప్డేట్
database, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి డేటాబేస్ లేదా అండ్ నా ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్ చేద్దాం. సో డాట్ అండ్ హ్యాప్ అండ్ బీబీ. సో టేబుల్స్ చూడండి, గ్రేడ్, స్టాండర్డ్స్ అండ్ స్టూడెంట్స్ అని ఉంది, రైట్. డేటాబేస్ అనేది క్రియేట్ అయింది. అండ్ వీటి స్కీమా చూడండి మనకి ఏమని వచ్చిందో, డిబిఓ అని వచ్చింది, రైట్. By default, the Entity Framework Core API creates all the database objects with the DBO schema. సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ టేబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి కదా, ఇవి డిబిఓ స్కీమాతో క్రియేట్ అవుతాయి బై డిఫాల్ట్గా. If you verify the database tables, you will see that the database tables are created with the schema as DBO, right? Right, DBO. And table names. So the Entity Framework Core API creates database tables for all properties defined in the context class with dbset the entity property. మనం ఇక్కడ db set లో ఏదైతే మనం డిఫైన్ చేస్తున్నామో, సో ఇక్కడ చూడండి, db set లో మనం ఏదైతే డిఫైన్ చేసామో స్టూడెంట్ అండ్ స్టాండర్డ్ అని మనం డిఫైన్ చేసాం, రైట్. సో ఇక్కడ ప్రాపర్టీస్ లో db కాంటెక్స్ట్ లో మనం db set యూస్ చేసి ఏదైతే క్రియేట్ చేసామో వాటి యొక్క లైక్ ఆ డీబీ సెట్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని మనకు అక్కడ టేబుల్స్ అనేవి క్రియేట్ అయినాయి మనకి, రైట్. డేటాబేస్ టేబుల్స్. సో వన్స్ అగైన్ ది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ ఏపీఐ క్రియేట్స్ డేటాబేస్ టేబుల్స్ ఫర్ ఆల్ ప్రాపర్టీస్ డిఫైన్డ్ ఇన్ ది కాంటెక్స్ట్ క్లాస్ యాజ్ డీబీ సెట్ ది ఎంటిటీ. సో డీబీ సెట్ స్టూడెంట్ అలాగే డీబీ సెట్ స్టాండర్డ్ అని చెప్పేసి మనం తీసుకున్నాం, రైట్. యాజ్ ఏ ప్రాపర్టీస్ తీసుకున్నాం, యాజ్ ఏ ప్రాపర్టీస్ లాగా. సో స్టూడెంట్స్ అండ్ స్టాండర్డ్స్, సో స్టూడెంట్స్ అండ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ డేటాబేస్ టేబుల్స్ అనేది క్రియేట్ అయినాయి. అండ్ ఇక్కడ డీబీ సెట్ అనేది మనం గ్రేడ్కి యూజ్ చేయలేదు, రైట్. డీబీ సెట్ అని గ్రేడ్కి యూజ్ చేసామా మనం ఇక్కడ ప్రాజెక్ట్లో? లేదు, జస్ట్ స్టూడెంట్స్ అండ్ స్టాండర్డ్ అన్నాం. బట్ డేటాబేస్లో వచ్చేపాటికి మనకి చూడండి గ్రేడ్ అని కూడా క్రియేట్ అయింది. సో అది ఎలా క్రియేట్ అవుతుంది అంటే, see, in our example, Entity Framework 4 will create the students table for the DB set student property, which is there in the .NET Helpline DB context class, and the grade table for the grade property, which we defined inside the student entity class. So inside the student entity class as grade. So ఇక్కడ చూడండి, మనం స్టూడెంట్ ఎంటిటీలో గ్రేడ్ అని మనం డిఫైన్ చేసాం, రైట్. సో డిస్పైట్ ది .NET Helpline DB context class not featuring the DB set grade property. సో దీనిలో అయితే గ్రేడ్ ప్రాపర్టీ అనేది లేదు, ఇక్కడ DB set యూస్ చేసి మనం అయితే చేయలేదు. బట్ స్టూడెంట్ అనే క్లాస్ మనం ఏదైతే క్రియేట్ చేసామో దీనిలో స్టూడెంట్ అనే క్లాస్లో మనకి గ్రేడ్ సంబంధించి ఈ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ అనేది ఉంది, డిఫైన్ చేసాం. కాబట్టి ఈ రిఫరెన్స్ టైప్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఆ టేబుల్ ని కూడా క్రియేట్ చేస్తుంది, ఇన్ కేస్ మనం డీబీ సెట్ లో మెన్షన్ చేయకపోయినా. సో సిమిలర్లీ ఫర్ ది డీబీ సెట్ ఆఫ్ స్టాండర్డ్ ప్రాపర్టీ, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ విల్ క్రియేట్ ది స్టాండర్డ్ టేబుల్ ఇన్ ది డేటాబేస్. సో స్టూడెంట్స్ అండ్ స్టాండర్డ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అలానే గ్రేడ్ కి సంబంధించి ఇది మనం రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి గ్రేడ్ అనేది కూడా మనకి క్రియేట్ చేస్తుంది టేబుల్ అనేది, రైట్. అండ్ నెక్స్ట్ ప్రైమరీ కీ నేమ్స్ అనేది మనం యాక్చువల్గా టేబుల్లో మనం డిఫైన్ చేయాలంటే క్లాస్లో మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు ఏది ప్రైమరీ కీ ఏది ఫారెన్ కీ అనేది, రైట్. సో జస్ట్ ఐడి అన్నాం, అలానే ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ ఐడి అన్నాం, రైట్. గ్రేడ్ వచ్చేవాటికి జస్ట్ గ్రేడ్ ఐడి అన్నాం. మరి ఇది ఎలా కన్వర్షన్ అనేది జరిగింది? సి, when using NT framework core, a primary key column will be automatically generated for a property named as ID or entity class name plus ID. సపోజ్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్ అన్నాం, స్టూడెంట్స్. సో ఇది ఫ్లోరల్ ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మనం డిఫైన్ చేసాం స్టూడెంట్లో స్టూడెంట్ ఐడి అని డిఫైన్ చేసాం. సో దీని నేమ్ ఏంటి మనకి ఇక్కడ? స్టూడెంట్.
స్టూడెంట్ అంటే ఎంటిటీ ఏదైతే ఉంటుందో ఎంటిటీ క్లాస్ నేమ్ ప్లస్ ఐడి, దట్ మీన్స్ స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడి అనేది మనకి ప్రైమరీ కింద తీసుకుంటుంది. అండ్ అలాగే స్టాండర్డ్ లో ఐడి అని తీసుకుంది, దట్ మీన్స్ ఎయిదర్ ఐడియే కానీ లేదంటే క్లాస్ నేమ్ ప్లస్ ఐడి కానీ తీసుకుంటుంది. అలానే గ్రేడ్కి వచ్చేపాటికి గ్రేడ్ ఐడి అని తీసుకుంది ఇక్కడ. క్లియర్? ఫర్ ఇన్స్టాన్స్ ఇఫ్ ది స్టూడెంట్ క్లాస్ హ్యాస్ ఎ ప్రాపర్టీ నేమ్డ్ ఐడి, లేదంటే బోత్ క్యాపిటల్ లెటర్స్ ఐడి లేదంటే ఐడి లైక్ స్మాల్ లెటర్, అలానే క్యాపిటల్ లెటర్ అండ్ ఐడి, ఆర్ స్టూడెంట్ ఐడి, ఆర్ స్టూడెంట్ క్యాపిటల్ ఐ అండ్ డి అండ్ స్టూడెంట్ ఐడి. సో Unity framework will create a primary key column in the student table. సో ఇలా ఎలా ప్రాపర్టీ అనేది ఎలా ఏ ఫార్మాట్ లో ఉన్నా కానీ మనకి ఇక్కడ స్టూడెంట్ అనేది ఐడి అనేది మనకి ఇక్కడ జనరేట్ చేస్తుంది స్టూడెంట్ టేబుల్ లో కాలం, ప్రైమరీ కాలం. So in our example, we added a student ID, grade ID, and ID to the respective model classes for student, grade, and standard. As a result, these three properties will serve as the primary key columns in the corresponding database table. So ఇక్కడ మనం ఇది స్టూడెంట్ ఐడి, ఇది ఐడి అని ఇచ్చాం. నెక్స్ట్ గ్రేడ్ వచ్చేపాటికి ఇక్కడ గ్రేడ్ ఐడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టేబుల్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చెక్ చేసుకుంటుంది ఏంటంటే దీనిలో ప్రైమరీ కీ దేనికి ఇవ్వాలి. ఇప్పుడు ఎంటిటీ నేమ్ ఉంది, ఎంటిటీ క్లాస్ నేమ్ ప్లస్ ఐడి మ్యాచింగ్ ఉందా, ఉంటే అది ప్రైమరీ కీ కింద చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఐడితో ఏదైనా ఉందా, లేదంటే ప్రైమరీ లైక్ ఇక్కడ మన ఎంటిటీ క్లాస్ నేమ్ ప్లస్ ఐడి ఏమైనా ఉందా చెక్ చేసుకుంటుంది. సో ఐడితో మ్యాచ్ అయింది ఐడి. అలానే ఇక్కడ కూడా గ్రేడ్ ప్లస్ ఐడి ఉంది చెక్ చేసుకుంటుంది, క్రియేట్ చేస్తుంది. రైట్, వాటికి ప్రైమరీ కీ కింద క్రియేట్ చేస్తుంది. సో ప్రైమరీ కీ అంటే మనకి నాట్ నోట్, రైట్. సో ఇఫ్ బోత్ ఐడి అండ్ ఎంటిటీ క్లాస్ నేమ్ ప్లస్ ఐడి ప్రాపర్టీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ సింగిల్ మోడల్ క్లాస్, దెన్ ఇట్ విల్ క్రియేట్ ది ప్రైమరీ కీ బేస్డ్ ఆన్ ది ఐడి కాలమ్ ఓన్లీ. సో ఆ ఐడి కాలమ్ ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ప్రైమరీ కీ అనేది జనరేట్ చేస్తుంది. ఇఫ్ ది మోడల్ క్లాస్ హ్యాస్ నో కీ ప్రాపర్టీ, ఇన్ కేస్ కీ ప్రాపర్టీ అనేది లేదనుకోండి, దెన్ ది ఎన్టీ ఫ్రేమ్వర్క్ విల్ త్రో అన్ ఎక్సెప్షన్. అలాంటి కేసులో మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది. రైట్, ఐడి అని కానీ లేదంటే మనం డిఫైన్ చేసిన ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఎంటిటీ క్లాస్ నేమ్ ప్లస్ ఐడి అనేది కనుక లేకపోతే మనకి ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, ఫారెన్ కీ అనేది మనకి ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. Entity Framework Core API will create a foreign key column for each reference navigational property. సో మనం చెప్పుకున్నాం రిఫరెన్స్ నావిగేషనల్ ప్రాపర్టీ అని. సో ఇది రెఫరెన్స్ టైప్ అండ్ ఇది రెఫరెన్స్ టైప్, రైట్. సో స్టూడెంట్ కాలమ్స్, స్టూడెంట్కి సంబంధించిన కాలమ్స్ ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ మనకి రిఫరెన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో రెఫరెన్స్ ప్రాపర్టీ దట్ ఈస్ నథింగ్ బట్ రిఫరెన్స్ నావిగేషనల్ ప్రాపర్టీ, రైట్. ఇక్కడ కలెక్షన్ అనేది లేదు కదా, ఇక్కడ కలెక్షన్ కాదు. స్టాండర్డ్ లో లైక్ ఒక స్టూడెంట్ సంబంధించి ఒక స్టాండర్డే ఉంటుంది, ఒక గ్రేడే ఉంటుంది, కలెక్షన్ అనేది లేదు, రైట్. ఇక నార్మల్ గా చూద్దాం, ఇది ప్రిన్సిపల్ ఎంటిటీ, గ్రేడ్ అనేది ప్రిన్సిపల్ ఎంటిటీ, అలాగే స్టాండర్డ్ అనేది కూడా ప్రిన్సిపల్ ఎంటిటీ, అంటే డిపెండెంట్ ఎంటిటీ కాదు. బట్ స్టూడెంట్ అనేది డిపెండెంట్ ఎంటిటీ, దీని మీద డిపెండ్ అవుతుంది, స్టాండర్డ్ మీద అలానే గ్రేడ్ మీద డిపెండెంట్. ఎందుకంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి, స్టోర్ చేసుకుంటుంది. అలాగే స్టాండర్డ్ లో కూడా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే మనకి డిపెండెంట్ ఎంటిటీ అంటాం అప్పుడు స్టూడెంట్ అనేది. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ లో ఒక స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి జస్ట్ స్టాండర్డ్ నుంచి మనం రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ తీసుకున్నాం. అండ్ అలానే గ్రేడ్ అనేది కూడా ఒకటే ఉంటుంది కాబట్టి స్టూడెంట్ కి గ్రేడ్ ని యాడ్ చేసుకున్నాం. ఇది కూడా మనకి రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ. అండ్ ఇక్కడ మనం పబ్లిక్ ఇంట్ గ్రేడ్ ఐడి అన్నాం. గ్రేడ్ ఐడి దట్ మీన్స్ గ్రేడ్ ఐడి అనేది మనకి ఇక్కడ ప్రైమరీకి గ్రేడ్ లో, రైట్. గ్రేడ్ ఐడి అనేది మనకి ప్రైమరీ కీ అవుతుంది గ్రేడ్ ఎంటిటీ క్లాస్ లో. అలానే జస్ట్ ఇక్కడ ఐడి అని ఉంది కదా, ఇది వచ్చేసి స్టాండర్డ్ ఎంటిటీ క్లాస్ లో మనకి ఇది ప్రైమరీ కీ అవుతుంది, రైట్. సో బేస్డ్ ఆన్ దిస్ రిఫరెన్స్ ప్రాపర్టీకి స్టాండర్డ్ అనుకోండి, స్టాండర్డ్ కి సంబంధించి స్టాండర్డ్ ఐడి ఇది ప్రైమరీ కీ కాబట్టి ఇది ఇక్కడ ఫారెన్ కీ కింద తీసుకుంటుంది స్టాండర్డ్ ఐడి. అండ్ అలానే ఇక్కడ గ్రేడ్ ఐడి అనేది ఫారెన్ కీ ప్రాపర్టీ, లైక్ ఇది డైరెక్ట్ గా అసైన్ చేసాం. ఇక్కడ గ్రేడ్ ఐడి అనేది మనం ప్రైమరీ కీ కింద తీసుకున్నాం కాబట్టి అది ఇక్కడ ఫారెన్ కీ కింద తీసుకుంటుంది. సో ఒకసారి చూద్దాం. Entity Framework Core API will create a foreign key column for each reference navigational property in an entity
విత్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేమింగ్ ప్యాటర్న్ యాజ్ పర్ ది ఫారెన్ కీ. సో ఎలా అంటే సపోజ్ రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ నేమ్ ఏంటి ఇక్కడ మనకి స్టాండర్డ్, రైట్? ఇది రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ అనుకున్నాం కదా. సో మరి అక్కడ నేమ్ కన్వెన్షన్ అనేది చూసుకోవాలి కదా, మరి ఎలా తీసుకోవాలి అనేది ఫారెన్ కీ నేమ్. సో రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ ఏంటి ఇక్కడ స్టాండర్డ్, రైట్? సో స్టాండర్డ్ ఐడి, సో ఇక్కడ స్టాండర్డ్ ఐని తీసుకుంటుంది. అలాగే రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ అండ్ ప్రిన్సిపల్ ప్రైమరీ కీ ప్రాపర్టీ నేమ్. ప్రిన్సిపల్ ప్రైమరీ కీ ప్రాపర్టీ నేమ్ అంటే ఇక్కడ చూడండి రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ గ్రేడ్, రైట్? అండ్ గ్రేడ్ యొక్క ప్రిన్సిపల్ ప్రైమరీ కీ ప్రాపర్టీ అంటే ఇక్కడ గ్రేడ్ ఐడి ఇక్కడ కాబట్టి, సో గ్రేడ్ ఐడి అనేది తీసుకుంటుంది, రైట్? ఈ రెండింటి మీద బేస్ అయి ఉంటుంది తీసుకునేటప్పుడు, రైట్? ఇదర్ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ నేమ్ ప్లస్ ఐడి, దట్ ఈస్ ఇక్కడ స్టాండర్డ్ కాబట్టి స్టాండర్డ్ ఐడి, ఆర్ ఇక్కడ గ్రేడ్ ఉంది అనుకోండి. బట్ ఇక్కడ వచ్చేసి చూడండి రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ నేమ్ ప్లస్ ప్రిన్సిపల్ ప్రైమరీ కీ, ఇది ప్రిన్సిపల్ ఎంటిటీ, రైట్? సో దీని ప్రైమరీ కీ ఏంటిది ఇది, సో దీని ప్రైమరీ కీ నేమ్ బేస్ చేసుకొని తీసుకుంటుంది. క్లియర్? సో ఒక్కసారి మనకి వాళ్ళ డెఫినేషన్కి వెళ్ళాం చూద్దాం. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ టేబుల్ అనేది చూసాం అనుకోండి ఇక్కడ, రైట్? స్టూడెంట్ టేబుల్ చూస్తే హియర్ we can see that in the student entity we have grade id property. So now ఇక్కడ మనకి grade id property ఉంది, it's a foreign key, right? And standard id, this is the foreign key property, so which will become the foreign key for grade table. So ఈ grade id అనేది మనకి foreign key, right? And but we don't add any foreign key property for standard reference property. నార్మల్ గా అయితే మనం ఇక్కడ స్టాండర్డ్ కి we do not add any foreign key property for standard reference ID. ఇక్కడ స్టాండర్డ్ రెఫరెన్స్ ప్రాపర్టీకి మనం అయితే నార్మల్గా అయితే ఏమీ యాడ్ చేయలేదు. సో ఇన్ ది కేస్ ఆఫ్ స్టాండర్డ్ రెఫరెన్స్ ప్రాపర్టీ ఇట్ విల్ యాడ్ స్టాండర్డ్ ప్లస్ ఐడి యాజ్ ఎ రెఫరెన్స్ ప్రాపర్టీ. సో ఇలాంటి కేసులో ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ ప్లస్ ఐడి తీసుకుంటుంది ఇక్కడ, రైట్? స్టాండర్డ్ ప్లస్ ఐడి తీసుకుంటుంది. దిస్ ఈస్ బికాస్ స్టాండర్డ్ ఎంటిటీ హ్యాస్ ఐడి యాజ్ ఎ ప్రైమరీ. సో ఈ కేసులో స్టాండర్డ్ ఎంటిటీ అనేది మనకి ఇక్కడ ఐడిని ప్రైమరీ కీగా ఉంది కాబట్టి ఇది తీసుకుంటుంది. క్లియర్? అండ్ ఈచ్ వన్ బై వన్ మళ్ళీ ఒకసారి చూద్దాం, అంటే దీనికి దానికి ఇండివిజువల్గా చూద్దాం, బట్ ఇక్కడ ఓవరాల్గా చూద్దాం. సో నల్ అండ్ నాట్ నల్ కాలమ్స్. సో స్టూడెంట్లో మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి అన్నాం, ఫస్ట్ టైం లాస్ట్ టైం డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, హైట్, వెయిట్, ఈజ్ పాస్పోర్ట్, ఈజ్ పాస్డ్ అవుట్, అండ్ అలానే లైక్ స్టాండర్డ్, గ్రేడ్ ఐడి, గ్రేడ్. సో ఇలా ఇచ్చాం. సో వాటి డేటా టైప్స్ అనేది మన కన్వర్షన్ ఎలా తీసుకుంటుంది, వాటి టైప్స్ కాలం అనేది నల్లా నాట్ నల్లా అనేది. బై డిఫాల్ట్ ది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ API will create a null column for all reference type properties and nullable primitive properties. రిఫరెన్స్ టైప్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో రిఫరెన్స్ టైప్, సో వాటికి వచ్చేసి ఇది క్రియేట్ నల్ కాలమ్ అనేది క్రియేట్ చేస్తుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నలబుల్ ఇంట్. సో స్టూడెంట్ అండ్ స్టాండర్డ్ ఆల్ క్లాస్ టైప్ ప్రాపర్టీస్. సో స్టూడెంట్ కానీ ఇక్కడ మనం తీసుకున్నాం చూడండి, టైప్ నార్మల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ, లైక్ ఇక్కడ ఫస్ట్ నేమ్, రైట్? స్ట్రింగ్ టైప్ ఇక్కడ లాస్ట్ నేమ్, రైట్? ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇక్కడ ఫోటో కానీ, లేదంటే హైట్ కానీ, వెయిట్ కానీ, రైట్? సో ఇలా వచ్చేసి ఇవన్నీ కూడా మామూలుగా నార్మల్ టైప్స్ అంటాం. స్ట్రింగ్స్ కానీ నలబుల్ ఇంట్ చూడండి, నలబుల్ టైప్స్ ఇవన్నీ, రైట్? రైట్? సో నలబుల్ టైప్స్. అలానే స్టూడెంట్ అండ్ స్టాండర్డ్ ఆల్ క్లాస్ టైప్ ప్రాపర్టీస్. సో నలబుల్ టైప్స్ అన్ని కూడా ఇక్కడ నల్ అని ఉన్నాయి, రైట్? ది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ విల్ క్రియేట్ నాట్ నల్ కాలమ్స్ ఫర్ ది ప్రైమరీ కీ ప్రాపర్టీస్. సో ప్రైమరీ కీ అంటే నాట్ నల్ కాబట్టి ఇది నాట్ నల్ తీసుకుంటుంది. అండ్ నాన్ నలబుల్ వాల్యూస్ ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అండ్ బూలియన్. లైక్ నాన్ నలబుల్ మీన్స్ ఇక్కడ ఇంట్ ఉంది, ఇక్కడ చూడండి బూలియన్ ఉంది, ఇవి నాట్ నలబుల్ కదా, ఇక్కడ మనకి ఇలా క్వశ్చన్ మార్క్ అనేది లేదు, నాట్ నలబుల్. సో కాబట్టి ఇవి ఈస్ పాస్డ్ అవుట్, నాట్ నల్, రైట్? సో ఇలా తీసుకుంటుంది అనమాట. అండ్ DB columns order. The entity framework core will create the database table columns in the same order as the properties are added in the entity class. మనం ఎంటిటీ క్లాస్లో ఏ ఆర్డర్లో అయితే ఇస్తామో సేమ్ అదే ఆర్డర్లో మనకి ఇక్కడ కాలమ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి.
However, the primary key column would be moved to the first position in the table. సో ప్రైమరీ కీ అనేది కాలం అనేది మనకి ఫస్ట్ టేబుల్కి ఫస్ట్లోకి మూవ్ అవుతుంది, రైట్? అండ్ కాలమ్ డేటా టైప్. ది డేటా టైప్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ది డేటాబేస్ టేబుల్ డిపెండ్స్ ఆన్ హౌ ది provider for the database has mapped the C# data type to the data type of the selected database. మనం ఇక్కడ C# లో ఎలాంటి డేటా టైప్స్ మనం అయితే డిఫైన్ చేస్తామో, సో బేస్డ్ ఆన్ దిస్ ఇక్కడ మనకి మ్యాపింగ్ అనేది ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ డేటా టైప్స్ అనేది మ్యాపింగ్ అనేది జరుగుతుంది. సో స్ట్రింగ్ అంటే మనకి స్ట్రింగ్ ఉండదు కాబట్టి ఎన్వైఆర్ఆర్, అలాగే డెసిమల్, ఫ్లోట్, రియల్లోకి వెళ్తుంది, బైట్, వేర్ బైనరీ, అలాగే డేట్ టైం, బిట్. బూలియన్ అంటే లైక్ బిట్లో తీసుకుంటుంది, జీరోస్ ఆర్ వన్స్ ఫార్మాట్లో తీసుకుంటుంది, బైట్ అంటే ఇలా, రైట్? సో క్యారెక్టర్కి మ్యాపింగ్ ఏం లేదు. ఎస్ బైట్ అంటే లైక్ ఎక్స్ప్రెషన్, లైక్ ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది, ఆబ్జెక్ట్ కూడా మ్యాపింగ్ అనేది జరగదు ఇలా, రైట్? సో యాక్చువల్గా కన్వెన్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూసాం, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కమింగ్ సెషన్లో వన్ బై వన్ ఒక్కొక్కటి చూద్దాం. అసలు ప్రైమరీ కీ అనేది ఎలా జనరేట్ అవుతుంది, దాంట్లో ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు, రైట్? అండ్ స్కీమా ఎలా చేస్తాం, టేబుల్ నేమ్స్ ఎలా చేస్తాం, కాలమ్ నేమ్స్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాం. క్లియర్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.